మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. అంతెందుకు పిన్ని, ఈ నాటకాల వాళ్ళు పెంచితేనే కదా నేను ఇంత వాడయ్యాడు. తన వాళ్ళతో కలిసి నాటకం ఆడితే తప్పే ఉంది చెప్పు. నాటకం వేసేది ఎక్కడో కాదు కదా మమ్మీ, మన ఇంట్లో మన ముందే వేస్తారు. నా విషయం ఏముంది? ప్లీజ్ ఒప్పుకో మమ్మీ. ఒప్పుకోండి. ఒప్పుకో పిన్ని. ఒప్పుకుంటాను, కానీ ఒక షరతు. ఏంటి పిన్ని అది? మహేష్ కూడా నాటకం ఆడాలి. మహేష్ నటిస్తేనే నీల్ కూడా నటిస్తాడు. దాందే ఉంది, ఆయన కూడా యాక్ట్ చేస్తాడు. ఆయన ఎలా నటిస్తారు పిన్ని? ఏ నీల్ నటిస్తున్నాడు కదా. నీళ్ళంటే వాళ్ళు పెంచారు, పద్యాలు నాటకాలు వస్తాయి. బావకెలా వస్తాయి చెప్పు? రాకపోతే నేర్చుకుంటాడు. నేర్పడానికి వీళ్ళున్నారు కదా. ఏం బ్రహ్మగారు? అమ్మా ఉన్నానమ్మా, నేర్పుతానమ్మా. మళ్ళీ నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. ఒక గంటలో అంటే కష్టం కదా పిన్ని. ఏ చేత కదా? భయపడుతున్నట్టుంది మమ్మీ. ఏంటి భయంగా ఉందా? నాకెందుకు భయం? అయితే ఒక పందెం. మహేష్ నీల్ ఇద్దరు నాటకం ఆడతారు. ఇద్దరిలో ఎవరి నాటకం బాగుందో జడ్జ్ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం. మా బావే గెలుస్తాడు. నటనే రానివాడు ఏం గెలుస్తాడే? నీలే గెలుస్తాడు. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఛాలెంజ్ ఛాలెంజ్. ఎలాగైనా నీలే గెలవాలి. గెలవలేదో మీరు ప్రాణాలతో ఉండరు. అసలు నీళ్ళు నటించమంటేనే మా ప్రాణాల మీదకి వస్తా బాబు. జంపర్ కూసా. ఏంటి నేను నాటకం వెయ్యాలా? అవును బావా, నువ్వు నటించాలి. ఏంటి నటనే రాదు ముర్రం అంటుంటే మళ్ళీ అందులో గెలవడమా? అదేం పెద్ద బ్రహ్మవిజ్ కాదు భయ్యా, చాలా ఈజీ. ఈజీ అయితే అందరూ నట్లయిపోతారుగా. అభిరుచి ఉండాలి కదరా. అదొక ఆర్టే, యాక్టింగ్ అందరికీ రాదు. అందరూ నటన వచ్చి నటిస్తున్నారా? ఏదో నెగ్గు వస్తున్నారు. చూసి చూసి మనం అలవాటు పడుతున్నాం, అదే నటన అనుకుంటున్నాం. అయినా సరే నేను నటించను, నాకు స్టేజ్ ఫియర్. నా కోసం భయాన్ని కాసేపు పక్కన పెట్టు. అవును మహేష్, ఇది ఓడిపోకూడదంటే నువ్వు నీల్ పై గెలిచి తీరాలి. నువ్వు నటుడువని, నీలో నువ్వు కళుందని అందరికీ తెలియాలి. ఏంటి నాలో కళ అసలు ఉంటే కదా ప్రూవ్ చేసుకోవడానికి? ఫూల్ అయిపోతాను అప్పు. ఏం కాదు భయ్యా, నేను నేర్పిస్తాను. బామ్మగారు మీరు పెద్దవారు కదా, 4 పద్యాలు ఎత్తుకొని చెప్తాను. శ్లోకాలు చెప్తాను బాబు. ఏదో ఒకటి చెప్పు బామ్మా. అలాగే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. ఏది చెప్పరా? చెప్పు చెప్పు బావా. చెప్పు. శ్రీరాము. భయ్యా శ్రీరామ్ కాదు భయ్యా, శ్రీరాఘవం. శ్రీరాఘవం నువ్వు సరిగ్గా వింటలేదు. శ్రీరాఘవం నేను అది చెప్పాగా. నువ్వు చెప్పేవు నా అనుకున్నావు. శ్రీరాఘవ అలా కాదు భయ్యా, పిరమిడ్. శ్రీరాఘవం అని బామ్మగారు ఎంత ఎక్స్ప్రెషన్ తో ఎమోషన్ తో పాడారో చూసావా? సేమ్ టు సేమ్ నువ్వు కూడా అలాగే చెయ్యి. నా వల్ల కాదా? పిరమిడ్. ప్రయత్నించు బావా. పోతాను, ఫెయిల్ అయిపోతాను. ఏం కాదు, శ్రద్ధగా ట్రై చేయి. బామ్మగారు మీరు మళ్ళీ అందుకొని చెప్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం. చెప్పరా? ప్రయత్నించు బావా. కమాన్ భయ్యా కమాన్, మీలో పాడే కెపాసిటీ ఉంది, మీరు పాడగలరు. కమాన్.
కొంటూ లేదు. సాకులు చెప్పకరా. అప్పుపై నీకు ప్రేమ ఉందా లేదా? ఇలాంటి ప్రేమ కూడా ఉండాలా? ఇప్పుడు మల్టీ టాలెంట్ ఉంటే మంచిదే కదా భయ్యా. మల్టీ పర్సనాలిటీ ఉంటే ఇంకా మంచిదేమో. జోకులొద్దు, పాడు. ఆ మర్చిపోయా. పాడతావా లేదా? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం. రాదంటూ ఎరగదీస్తా భయ్యా. ఇప్పుడు డైలాగ్ చెప్పు. మళ్ళీ డైలాగా? మాటలే కదా, చెప్పే బావా. మాటలు చెప్పడం మాటలు కదప్పు. ఏదైనా చెప్పాలి అంతే. నా మీద ఇలా పగబట్టారేంటి అత్తయ్య? పగ కాదు బావా, పంతం. పెద్ద వాళ్ళకి నాటకాలు తెలిసిన వాళ్ళున్నారని పిన్ని కీర్తన నాకు పోటీకొచ్చారు. మనం నిలవాలి, గెలవాలి. భయ్యా, ఆడవాళ్ల వల్ల యుద్ధాలు వస్తాయంటే నేను నమ్మలేదు. కింగ్ లో చెప్పు. రెడీ 1 2 3. ఓరి దుర్యోధన దుశ్శాసన దురాత్ములారా, మీ పాపం పండింది. వంచన చేసి పాండవోత్తములను కాన్నలకు పంపిన మీ కావరం కురుక్షేత్ర రణరంగమున కడతేరనుంది. కాచుకొనుము. సూపర్ బావా, సూపర్. చాలా బాగా చేసావు. ఇదే ప్రాక్టీస్ చేయి. ఇంకా ప్రాక్టీస్ చేయి. వాళ్ళకు మంచి ఓటమిద్దాం. చాలా బాగుంది భయ్యా, మహేష్. ఉమ్మే అంతే. చాలా బాగుందిరా. వాట్? నేను నాటకం ఆడాలా? నీకు నటన వచ్చు కదా, బాగా పాడతావంట. ఆ, ఎవరు చెప్పారు? మీ గురువు గారు బాబు. మీరు చెప్పారా? నేనే చెప్పాను రా. ఏ అలాగ అడుగుతావే? ఎందుకు చెప్పారు మాస్టారు? అది మంచి విషయమే చెప్పారు కదా నీల్. ఇన్నాళ్ళు నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్తే నేను ఎంత సంతోషించేదాన్ని. వీడెప్పుడు ఇంతేనమ్మా. ఈ వెధవకి మొహమాటం ఎక్కువ. ఆడపిల్ల సిగ్గుపడిపోతాడంటే నమ్ము. వాడు చెప్పనా, వీడు చిన్నప్పుడు వీడు చేత వెన్న ముద్ద చెంగల్ వప్పుదండ ఎంత హాయిగా పాడేవాడు. ఎవరన్నా చూస్తే చాలు తెగ సిగ్గుపడేవాడు. బాలకృష్ణ వేషం వేస్తే వీడే వేయాలి. గోకులాని కళ్ళ గడ్డట్టు చూపించేవాడు. నువ్వు నా బంగారం. యంగ్లోకి వచ్చాక ఎన్టీఆర్ ని తలపించేవాడు, చుట్టూ బృందావనాన్ని చూపించేవాడు. ఈయన్ని హీరో చేస్తానని రోజు సినిమా వాళ్ళు వెంటపడేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వదిలేవాళ్ళు కాదనుకో. అవునమ్మా, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసరు, రాజమౌళి లాంటి డైరెక్టర్ దొరక్క వీడిని ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాం. స్టార్ని చేయాల్సిన వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాం. ఒక రకంగా మీ టాలెంట్ మేమే తొక్కేసామమ్మా, తొక్కేసాం. మాకు పోటీ వస్తాడని, సాటి రాకూడదని ఫిలిం నగర్ వెళ్లేవాడిని జూబులు ఇచ్చి చెక్ పోస్ట్ దగ్గర నుంచి దారి మళ్లించి మాదాపూర్ పంపించాం. ఏమైనా కాని ఈయన నటుడే కదా. నీల్, ఒక పద్యం పాడవా? పద్యమా? నాటకాల్లో పాడతారు కదా అవి. నువ్వు పాడితే వినాలని దానికి ఉబలాటం బాబు. అంటే అది మర్చిపోయానంటే. మర్చిపోయావా? ఎలా మర్చిపోయావురా? కూడు పెట్టిన విద్యనే మర్చిపోయావా? ఒరేయ్, కళాకారుడు ఆకలిని మర్చిపోవచ్చు, చావును మర్చిపోవచ్చు, కళను మర్చిపోకూడదురా. దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూచి. ఏమిట్రా కిన్నుళ్ళ అలా చూస్తావు? అందుకోరా, ఎత్తుకోరా. కమాన్, పాడు నీల్. పాడు బాబు. పాడరా. అది పాడరా. తుతమతి అయిన ఆంధ్ర కవి ఊర్జటి పలుకుల కేల కలిగెనో ఇంతటి అతులిత మాధురీ మహిమా. అద్భుతం. కృష్ణదేవరాయల్లాగా పాడేవరా, నా పరువు నిలబెట్టావు. థ్యాంక్ యూ.
ఇలాగే పాడి ఈవినింగ్ పోటీల్లో గెలవాలి బాబు. పోటీ ఏంటండి? మహేష్ బావుపై గెలిచి అప్పు అహంకారానికి ఆన్సర్ చెప్పాలి. గెలవడం ఏంటి? ఈ రాత్రి మాతో పాటు నువ్వు కూడా నాటకం ఆడుతున్నావు. నీ తోడల్లుడితో తొడగొట్టబోతున్నావు. మా నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పౌరుషంతో ప్రత్యర్థిని మట్టి కరిపించు. నీ భార్య పంతాన్ని నెరవేర్చి మీ అత్తగారి పరువును నిలబెట్టరా నీల్? అమ్మో, నా వల్ల కదండి, నేను వేయలేనండి. భయపడకరా, ధైర్యంగా ఉండు. నీ వెనక మేమున్నాం. నిన్ను గెలిపించే పూచి మాది. ఇంకొకసారి చెయ్యి వేసి ఉంటే చెయ్యి రెగ్గొట్టేస్తాను. ఈ రాత్రి అవని మిమ్మల్ని నరికే పూచి నాది. అలాగే బాబు. ప్లీజ్ నీల్, నీ యాక్టింగ్ చూడాలని నాకెంతో ఆశగా ఉంది. ప్లీజ్ ఒప్పుకోవా? ఒప్పుకోరా, వచ్చిన విద్యగా. వెనక్కడుగు వేస్తే వెన్నెముక్క లేదనుకుంటారా నీల్? మరి ఓవర్ యాక్షన్ చేయబోకండి, తోలు తీసేస్తాడు. అప్పుతో కీర్తన ఛాలెంజ్ చేసింది, ఒప్పుకొని. అవును నీల్, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఓడిపోయానని దాని ముందు ఒప్పుకోవాలి. ప్లీజ్ ఒప్పుకోవా? మీరైనా చెప్పండి మాస్టర్. అరే బాబు, సరే. వరల్డ్ కప్ వారు ఏదైనా జరగబోతుంది ఏమిట్రా? అందరూ కలిసే వచ్చారు. మా ఆయన రెడీ. మా ఆయన కూడా రెడీ. ఈ పోటీలో మా బావే గెలుస్తాడు. కాదు, నీలే గెలుస్తాడు. కాదు, బావే. నటనలో ఓనమాలు కూడా రానివాడు ఏం గెలుస్తాడు? మహేష్ పెద్ద బాల శిక్ష లాంటివాడు, అందులో లేనిదంటూ ఉండదు. పెద్ద బాల శిక్ష లాంటివాడు కాదు, నీల్ ముందు బాలుడు. అబ్బబ్బబ్బా, ఆపండర్రా. గెలుపు ఓటమి చెప్పడానికి మీరెవరు? ఎంతకీ జడ్జి ఎవరు? బామ్మగారు, మీరు జడ్జిగా ఉండండి. ఆ? వద్దు. ఆవిడెందుకు? అటు పక్షపాతం చూపించడానికా? న్యాయం ఎటువైపు ఉంటే పెద్దవాళ్ళు అటువైపే ఉంటారు. ఇప్పుడు చూడాల్సింది న్యాయం కాదు, నటన. నాన్నగారిని పిలుద్దాం, ఆయనైతే రెండు వైపులా ఉంటారు. ఆయనైతే మంచిది, ఆయన్నే పిలవండి. ఏంటి పెద్దమ్మా? మీ అల్లుళ్ళిద్దరూ రాత్రికి నాటకం అయిపోతున్నారా? నాటకం చూసి ఇద్దరిలో ఎవరు బాగా నటించారో న్యాయమూర్తిగా నువ్వే చెప్పాలి. మీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళు నాటకం వేయడమేంటి? మావయ్య, నేను అదే అన్నాను. నేను అదే చెప్తున్నాను అంకుల్. తప్పే ఉంది డాడీ, మన ఇంట్లోనేగా. అవును నాన్న, అందరం మనమేగా ఉన్నాం. అయినా సరే నేను ఒప్పుకోను. ఏ అల్లుణ్ణి గెలిపించాలో అని కష్టమా? వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఎవరిని నేను కష్టపెట్టలేను. ఇందులో పెద్ద కష్టమే ఉంది. ఎవరు బాగా నటించారనిపిస్తే వాళ్ళ పేరే చెప్పండి. అవును బావా,
వాళ్ళ నటన చూసి మార్కులు వేయండి చాలు. మీ అందరికీ ఏదో దెయ్యం పట్టింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పరువు మర్యాద గురించి ఆలోచించారా? అసలు నటించడమే వద్దు. వాళ్ళున్నారుగా, నాటకం వేస్తారు. లేదంటే అది వద్దు, పంపించేద్దాం. అది కాదు నాన్న, ఏదో సరదాగా. వద్దప్పు. ఇలాంటి సరదాలే చిలికి చిలికి గాలివానవుతాయి. ఇప్పటికే వచ్చిన తుఫాన్లు చాలు, ప్రశాంతంగా ఉన్నాం. ఏమవుతుంది డాడీ? ఏమీ అవ్వకూడదని చెప్తున్నానమ్మా. వాళ్ళు నాటకం వేస్తారు, చూద్దామంతే. ఇంట్లో వాళ్ళెవరూ వేషాలు వేయొద్దు, నాకిష్టం లేదు. పందెం కోళ్ళలా ఎలా చూసుకుంటున్నారో, కదిలిస్తే కలబడేలా ఉన్నారు. ఏం ప్లాన్ వేసావే? ఎలాగో ఓడిపోతావని తెలిసి నాన్నకి ముందే హింట్ ఇచ్చి పోటీ విత్డ్రా చేయించావు కదా. ఆ గ్యాంబ్లింగ్ నీకు తెలిసేమో, నాకు అవసరం లేదు. ఊరికే మాటలొద్దు, ముందే చేతులు ఎత్తేశారని ఒప్పుకోండి. ఆ పని మీరు చేయాల్సి వచ్చేది. పోటీ జరుగుంటే